బేబీ జోడీ సీజన్ 2లో సత్తా ఉన్న కంటెస్టెంట్లు ఎవరు, చెత్త లాంటి కంటెస్టెంట్స్ ఎవరు? బేబీ జోడీ సీజన్ 2 ట్రోఫీకి విన్నింగ్కి ఎవరు చాలా దగ్గరగా ఉన్నారు, ఎవరు గెలవబోతున్నారు? సో ఇది చాలా స్పెషల్ అనాలిసిస్. సో మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఎవరు విన్ కావాలనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సీజన్ 2 విన్నర్ అనేసి వాళ్ళ పేరు అయితే కామెంట్ చేయండి. సో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ స్నేహ టెక్ 9. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఈరోజు మన వీడియో వచ్చేసరికి చెప్పాను కదండి, బిగ్ బాస్ బీబీ జోడీ సీజన్ 2 విన్ ఎవరు కాబోతున్నారు అనే దాని గురించి ఉండబోతుంది. సో ఫస్ట్ సత్తా ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు? సో సత్తా ఉన్న కంటెస్టెంట్స్ అంటే ప్రతి వారంగా గోల్డెన్ సీట్ అంటే వాళ్ళ పేరు రాసి పెట్టుకున్న కంటెస్టెంట్స్. అట్లాంటి కంటెస్టెంట్స్ అమర్దీప్ అండ్ నైనిక అని చెప్పుకోవాలి. సో అమర్దీప్ అండ్ నైనిక గురించి చెప్పుకోవాలి అంటే, సో వీళ్ళ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే సో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. మళ్ళీ వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ గురించి వస్తే చాలా బాగా చేస్తారు. అవుట్ ఆఫ్ 8కి 7 వాళ్ళే గెలుచుకోవడం జరిగింది. రీసెంట్గా ఒక్కసారి శ్రీ సత్య వాళ్ళు గోల్డెన్ సీట్ గెలుచుకోవడం జరిగింది. బట్ 7 టైమ్స్ ఆర్ 8 టైమ్స్ వాళ్ళు ఎన్నిసార్లు నాకు గుర్తులేదు, బట్ ఒక్కసారి మాత్రం మనకు శ్రీ సత్య వాళ్ళు గెలుచుకోవడం జరిగింది. బట్ అన్నిసార్లు ఫ్రీక్వెంట్గా ప్రతి సండే కూడా ప్రతి సాటర్డే కూడా వాళ్ళు గెలుచుకోవడం అనేది చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. అసలు ప్రతి పర్ఫార్మెన్స్ కూడా ఏదో కొత్తగా ట్రై చేస్తూనే ఉంటారు ప్రతిసారి. అది నిజంగా చాలా సత్తా ఉన్న కంటెస్టెంట్ లాగా అనిపించింది నాకైతే. నిజంగా చాలా బాగా నచ్చుతుంది. కంపేరింగ్ టు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మాట విషయానికి వస్తే కూడా చాలా బాగా మాట్లాడతారు, కరెక్ట్ పాయింట్స్ పెడతారు, ఎవరికి ఎన్ని మార్క్స్ ఇవ్వాలో కరెక్ట్గా ఇస్తారు, వాళ్ళకి ఎన్ని రావాలో అన్నీ కూడా కరెక్ట్గానే వస్తాయనిపించింది. ఎట్లాంటి ఫంబుల్స్ లేవు, ఎట్లాంటి ఫాల్ట్స్ కూడా వాళ్ళలో కనిపించినట్టుగా అనిపించలేదు. సో అందరికంటే కూడా ఎక్కువగా విన్నింగ్ ఛాన్సెస్ అయితే అమర్దీప్ అండ్ నైనికాకు ఉన్నాయి. నెక్స్ట్ ఎవరికి ఉన్నాయంటే, నాకు అందరూ అంటారు కదా స్ట్రెస్టివ్ అండ్ మానస్ అని, బట్ నాకు అంతగా అనిపించలేదు. సో నాకైతే శ్రీ సత్య అండ్ అర్జున్ కళ్యాణ్ అనిపించారు. ఎందుకు అనేది కూడా నేను రీజన్ చెప్తాను. సో నాకు కొన్ని ఎపిసోడ్స్గా నిజంగా చాలా బాగా నచ్చుతుంది. అసలు శ్రీ సత్య అసలు ఎక్స్ప్రెషన్స్ వావ్ అనిపించింది నాకైతే. మెయిన్గా ఒక ప్రెగ్నెంట్గా తను ఒక పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది, అదైతే నిజంగా ఫ్యాబులస్ అని చెప్పాలి. అది ఎంతమందికి నచ్చిందో చెప్పండి, నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. దాని తర్వాత పుష్ప రాజ్ గురించి కూడా ఒక చేయడం జరిగింది. అండ్ యముడి గెడప్లో కూడా ఇంకొకటి చేయడం జరిగింది. అవన్నీ కూడా చాలా బాగున్నాయి. యాక్ట్ అయితే చాలా బాగుంది, డ్యాన్స్ కూడా అంతే బాగుంది. బట్ శ్రీ సత్యాలో నాకు చాలా బాగా నచ్చింది. బిగ్ బాస్ సీజన్ 6కి బీబీ జోడీ సీజన్ 2కి తను చూపించిన చేంజ్ నిజంగా చాలా బాగుంది. ఎందుకు చాలా బాగుంది అంటే, బిగ్ బాస్ సీజన్ 6లో తను చాలా తప్పులు చేసేది. సో బిగ్ బాస్లో ఎవరైనా తప్పులు చేస్తారు, బట్ దాన్ని దాచుకోవడానికి తప్పు మీద తప్పు చేస్తూనే ఉండేది, కొంచెం టాక్టివ్గా ఉండేది. బట్ కంపేరింగ్ టు బీబీ జోడీ తను చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. అక్కడక్కడ ఫంబుల్స్ అవుతున్నాయి, అక్కడక్కడ ఫాల్స్ అవుతున్నాయి, బట్ దాన్ని నిజంగానే ఎవిడెంట్గా చెప్తుంది. నేను ఇది చేశాను, నిజంగానే ఇది నా మిస్టేక్, ఓకే మీరు ఇన్ మార్క్స్ ఇచ్చారంటే నేను యాక్సెప్ట్ చేస్తాను అనేసి చాలా బాగా చెప్తుంది. అండ్ ఒకవేళ వాళ్ళు రాంగ్ స్టేట్మెంట్స్ ఇచ్చినా కూడా దానికి కంట్రోల్డ్గా నిల్చొని చెప్పడం కానీ చాలా బాగా అనిపిస్తుంది. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. నాకెందుకో అమర్దీప్ నైనిక తర్వాత శ్రీ సత్య అండ్ అర్జున్ కళ్యాణ్ విన్నింగ్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ తర్వాత మానస్ అండ్ సృష్టి నాకు అనిపించింది. ఎందుకో రీజన్ చెప్తాను నేను. మానస్ సృష్టి ఇద్దరు కూడా చాలా బాగా డ్యాన్స్ చేస్తారు. సో సృష్టి వచ్చేసరికి కొరియోగ్రాఫర్ కాబట్టి ఇంకా ఫ్యాబులస్గా పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఫస్ట్ నుంచి కూడా మానస్ చాలా బాగా డ్యాన్స్ చేయగలుగుతాడు, చాలా ప్రోగ్రామ్స్ చేశాడు, చాలా షోస్ చేశాడు కాబట్టి డెఫినెట్లీ తనకి ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. సో ఒక డ్యాన్సర్ అండ్ ఇంకొక కొరియోగ్రాఫర్ అన్నప్పుడు అది ఇంకా చాలా బాగుంటుంది. బట్ నాకు ఎక్కడ నచ్చలేదు అని అంటే, మానస్ విషయంలో నాకెందుకో నచ్చడం లేదు. కొన్ని వారాలుగా మానస్ నిజంగా ఓవర్గా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది, ఓవర్ డ్రామాటిక్గా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకు అంటే, ఇంతకుముందు కూడా మానస్ ఒక షో చేయడం జరిగింది ఓంకార్ గారితో, డ్యాన్స్ ఐకాన్ 2. సో దాంట్లో కూడా ప్రకృతిని కొంచెం వరస్ట్గా మాట్లాడినట్టుగా అనిపించింది. నేను అది కూడా ఒక వీడియో చేయడం జరిగింది. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని కూడా చూడండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది ఆ రోజు ఏమైందో. సో అది నేను చేయడం జరిగింది. ఆ రోజు కూడా నాకు అసలు నచ్చలేదు. ప్రకృతి ఏం అనలేదు, బట్ అక్కడ ఓవర్ రియాక్ట్ అయినట్టుగా అనిపిస్తుంది. రీసెంట్గా బీబీ జోడీ సీజన్ 2లో సండే ఎపిసోడ్లో ధనుష్ గారిని పరువు పోతుంది అది ఇది అనేసి పరువు లేదు సంథింగ్ అలా మాట్లాడుతున్నాడు. ఎందుకు నాకు అర్థం కావట్లేదు. బిగ్ బాస్ సీజన్ 5లో మానస్కి, బీబీ జోడీ సీజన్ 2కి కొంచెం 1-2 ఇయర్స్గా ఓవర్గా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. స్టార్టింగ్లో పింకీతోను కూడా వరస్ట్గానే మాట్లాడినట్టు అనిపించింది. నాకైతే నిజంగా నచ్చలేదు పింకీతో మాట్లాడిన తీరు కూడా. అండ్ ఇప్పుడు ధనుష్ గారితో మాట్లాడిన తీరు కూడా నచ్చలేదు. కంపేరింగ్
అంటే నాకు డ్యాన్స్ విషయంలో డ్యాన్సే చూడాలి అని కరెక్టే మీరు చెప్పేది. బట్ ఎక్కడో నాకు నిజంగానే మానస్ కనిపించడం లేదు. ఓన్లీ డ్యాన్స్ మాత్రమే కనిపిస్తుంది. బట్ మానస్ వ్యక్తిత్వం, మానస్ బిహేవియర్ అనేది కనిపించలేదు. మానస్ మళ్ళీ బిగ్ బాస్లో లాగా ఉంటే నిజంగానే బీబీ జోడీ సీజన్ 2 గెలవగలుగుతాడు. బట్ అలాగే ఉంటే మాత్రం డెఫినెట్లీ ఈసారి గెలవడం చాలా కష్టం. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే విశ్వ అండ్ నేహ వీళ్ళు కూడా విన్నింగ్కి చాలా దగ్గరగా ఉన్నారు. చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. నేహ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే నేను 50 ఎక్స్పెక్ట్ చేశాను. బట్ తను 99% ఇస్తుంది. నేను అసలు ఫ్యాబులస్గా అనిపించింది. మీకు ఏమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీళ్ళందరిలో మీ ఫేవరెట్ ఎవరో కూడా చేయండి. మీరు ఎవరి ఫ్యానో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో విశ్వనేహ గురించి మాట్లాడుకుందాం మళ్ళీ ఒకసారి. సో వాళ్ళు బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఇద్దరు కోఆర్డినేషన్ బాగుంది, అన్నీ బాగున్నాయి. గోల్డెన్ సీట్ కూడా గెలుచుకుంటున్నారు. మానస్ టెస్ట్ని దాటి ఒక కొరియోగ్రాఫర్ని దాటి గెలుచుకోవడం అంటే అంత ఈజీ కాదు. బట్ వాళ్ళు గెలుచుకోవడం అనేది నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో విన్నింగ్ రేస్లోకి అయితే వాళ్ళు రావడం జరిగింది. చెత్త లాంటి కంటెస్టెంట్స్ అని చెప్పలేను, కానీ కొంచెం పర్ఫార్మెన్స్ బెటర్ చేసుకుంటే మంచిగా ఉంటుంది అని అనిపించిన కంటెస్టెంట్స్ అయితే చెత్త అని అయితే చెప్పలేను. సో కొంచెం బెటర్గా చేసుకుంటే మంచిగా అనిపించింది. అంటే సాయి శ్రీనివాస్ అండ్ సీత గారు కొంచెం చెత్తలాగానే అనిపించింది మొన్న పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే. సో నయని పావని ఉంటే వీళ్ళు కూడా విన్నింగ్ రేస్లో ఉండేవాళ్ళు. బట్ ఇక్కడ సాయి శ్రీనివాస్ నాన్ డాన్సర్ అండ్ సీత గారు కూడా నాన్ డాన్సర్ కాబట్టి ఇద్దరికి ఎక్కడో సింక్ కలవడం లేదు. అండ్ వాళ్ళు నెక్స్ట్ వీక్లో ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ధనుష్ అండ్ భానుశ్రీ గారు ఇద్దరు స్టార్టింగ్లో బాగా పర్ఫార్మెన్స్ చేసినప్పటికీ ఫ్రీక్వెంట్లీ వెళ్తుంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది వీక్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఒకటే జానర్లో చేస్తున్నారు. ప్రతిసారి కూడా అదే మాస్ స్టెప్స్ వేస్తున్నారు కాబట్టి ఎవరికి అంత బాగా నచ్చడం లేదు. నెక్స్ట్ పింకీ అండ్ మానికంటే వాళ్ళైతే బాగానే ట్రై చేస్తున్నారు. బట్ స్టిల్ ఇంకా బెటర్గా చేస్తేనే విన్నింగ్ రేస్లోకి వస్తారు. ఇప్పుడున్న పర్ఫార్మెన్స్తో అయితే టాప్ 5కి వెళ్ళే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. సో మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేస్తారని కోరుకుంటూ, ఒక హైప్ ఆప్షన్ ఇస్తారని ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చితే హైప్ ఆప్షన్ ఇస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.